లంచ్ అయిపోయిన తర్వాత మేము రూమ్స్కి వెళ్ళి రూమ్ అంతా ఖాళీ చేసి ఇంకా రూమ్ నుంచి బయటకు రాగానే మాకు ఒక టాక్సీ అతను కనిపించారు. అతనితో మేము బేరం మాట్లాడుకున్నాం. 7,000 అతను మాకు చార్జ్ చేశారు. కంచి తీసుకుని వెళ్ళి 6 కల్లా దర్శనం చేసి 9 కల్లా రిటర్న్ తిరుపతి తెచ్చేస్తానని చెప్పి, కానీ మాకు మధ్యలో 6కి సుబ్రహ్మణ్య స్వామి గుడికి పట్టుకెళ్లారు. అక్కడ 7 అయింది దర్శనం అన్నీ అయినప్పటికీ 7 నుంచి నైట్ 8:40కి కరెక్ట్గా మాకు కంచి గుడి బయట దింపితే అప్పటికి 9 కల్లా గుడి క్లోజ్ చేస్తారంటే మేము పరిగెట్టి వెళ్తే ఓన్లీ మాకు ఒక్క దేవుడి దర్శనమే అయింది. మేము బంగారం బల్లి కూడా చూడలేదు. 4కి తిరుపతి కొండ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 8:40కి పట్టుకెళ్లారు. అంటే 5 hours పట్టింది అతనికి రూట్ కూడా తెలియదు. మేము అతనికి క్వశ్చన్ చేస్తే తిరిగి మా మీద అరిచారు కి మీరు కంచికి 9 లోపు టైమింగ్స్ ఇదని మీరు మాకు అడిగారా. ఇంకా బావ వాళ్ళ మీద ఫుల్ గా కోపం అయిపోయారు. మీరు ఇలా తెలియకుండా వచ్చిన వాళ్ళతోనే ఇలానే చేస్తారా, మాకు అవన్నీ తెలిస్తే అసలు మీతో మేము ఎందుకు 7,000 ఇస్తాము, 2 hours జర్నీకి మాకు 5 hours పట్టుకెళ్తారని. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. 9 కల్లా గుడి క్లోజ్ చేసేస్తారు. ఆ నైట్ మేము తిరుపతికి రిటర్న్ అయ్యి విష్ణువాసం దగ్గరకు వచ్చినప్పటికి 1 అవుతుంది. హెరాజ్ అయిపోయాం అసలు. మేము అంత జర్నీ చేసి చిన్న పాపతో విష్ణువాసం దగ్గర ఒక రూమ్ తీసుకున్నాం. వెయిటింగ్ హాల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. నెక్స్ట్ ఏ టెంపుల్స్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్.